ప్రచండ బాణుడి ప్రకోపంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 4-5 రోజుల వ్యవధిలో 5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత ఒకేసారి పెరిగిపోవడంతో జిల్లాలో ప్రజలపై ప్రభావం చూపుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో వేసవి ప్రారంభంలోనే 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరో 4-5 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న ఎండలకు వడగాల్పులు, ఉక్కపోత తోడవడంతో ప్రజలు ఉదయం 10 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఎండల ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉగ్రరూపంతో ఆదిలాబాద్ జిల్లాలో 4-5 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ రోజు 40 నుంచి 41 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగింది. ప్రస్తుతం ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తున్న సూచిస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎండలకు సంబంధించి ఏం ప్రికాషన్ చెప్తారు ప్రజలు? సో అందరికీ నమస్కారం. మనం ఈసారి అర్లీ సమ్మర్ స్టార్ట్ అయింది. మార్చ్ నెలలో మనం చూస్తే 40-41 డిగ్రీ సెల్సియస్ దాటుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా బడులు టైమింగ్స్ కూడా మార్పులు చేయడం జరిగింది. 8 నుంచి 12:30. దీనికి అందరూ ప్రజలు కూడా గమనిస్తే మీరు ఈ మేజర్గా 11 నుంచి 1 అండ్ 12 నుంచి అంటే ఈ టైం ఏవైతే ఉన్నాయో 12 to 12 to 3 ఈ టైం కొద్దిగా ఎక్కువ కూడా అట్లా ఈ మనం హీట్ వేవ్ కానీ తర్వాత ఎక్కువ ఈ గాలిలో కూడా ఎక్కువ హీట్ ఉంటుంది. కాబట్టి అప్పుడు అత్యవసరం అయితే మీరు బయటకి వెళ్ళాలి. తర్వాత మనం తప్పకుండా మీరు బయట వెళ్ళేటప్పుడు మీ దగ్గర నీళ్లు తప్పకుండా ఉండాలి. ఎక్కడైనా మీకు డిహైడ్రేషన్ ఉంటే మళ్ళీ ఓఆర్ఎస్ శాషెట్స్ కూడా అక్కడ ఆశా దగ్గర ఏఎన్ఎం దగ్గర కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా మీకు ఇస్తారు. ఎక్కడైనా మీకు ఒకవేళ దీనివల్ల డిహైడ్రేషన్ వస్తే మీరు వెంటనే మీరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కానీ ఏఎన్ఎం ఆశా కాడికి కూడా చూపించాలి. అండ్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మనం చిన్న ప్రయోజనం అంటే ఒకటి నీళ్లు తాగడం, తర్వాత మనం హెడ్ పైన ఏదైనా బట్టలు కప్పుకోవడం, ఇట్లా మనం బైక్లో కానీ ఎప్పుడైనా వెళ్తే ఇట్లా మనం చిన్న జాగ్రత్తగా పాటిస్తే మళ్ళీ మీకు హీట్ వేవ్ కూడా రాకుండా మీరు ప్రశాంతంగా కూడా ఉంటారు. వాటర్ ప్రాబ్లంకి సంబంధించి కొన్ని గ్రామాల్లో ఇబ్బంది ఉంది అంటుంది. దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేస్తారు? సో మేజర్గా మనం లాస్ట్ టైం కూడా ఎస్డిఎఫ్లో చాలా పనులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏవైతే క్రిటికల్ హ్యాబిటేషన్స్ ఉన్నాయో అక్కడ కూడా మనం చాలా తక్కువనే ఇట్లా హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అక్కడ మళ్ళీ వాటర్ ట్యాంకర్ ద్వారా, ఎందుకంటే మిషన్ భాగీరథ అప్పుడప్పుడు ఇంటరప్షన్ వల్ల అక్కడ వాటర్ ట్యాంకర్ ద్వారా కూడా సరఫరా చేస్తున్నాము. దీనికి కంటిన్యూస్గా కూడా మా అధికారులు కూడా ఫీల్డ్లో ఉండి అది మానిటర్ చేస్తున్నారు. రివ్యూ జిల్లా లెవెల్ కానీ మండల్ లెవెల్ కానీ కూడా రివ్యూ నడుస్తూ ఉంది. కాబట్టి వాటర్ ఇష్యూ రాకుండా మొత్తం జిల్లా టీం కూడా పనిచేస్తున్నాయి. 2-3 రోజుల వ్యవధిలో 5 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఒకేసారి టెంపరేచర్ పెరిగింది. ఇంకా 2-3 రోజుల్లో 45 డిగ్రీల వరకు కూడా చేరుకుంటుంది అంటారు. అంటే మార్చి మాసంలో దాదాపు దశాబ్దం తర్వాత ఈ సిచ్యువేషన్ వస్తుంది. రాబో ప్రికాషన్స్ ఏం చెప్తారు? వచ్చే రోజులు ఎట్లా ఉండాలి, ఏం చేయాలి? సో బేసికల్గా నేను ఇందాక చెప్పింది, సో ఏవైతే పీక్ టైమింగ్స్ ఉంటాయో పీక్ టైమ్స్లో మీకు చాలా అవసరం అయితేనే మీరు బయటకి వెళ్ళాలి. తర్వాత ఈ ఈజీఎస్ వర్క్ సంబంధించిన కూడా మనం ఏవైతే ఉన్నాయో దానికి మేజర్గా అర్లీ మార్నింగే ఇట్లా టైమింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత అక్కడ షేడ్ నెట్ ఫెసిలిటీస్ కానీ లేదు, అక్కడ కూడా మళ్ళీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అక్కడ పంచాయత్ సెక్రటరీ కానీ తర్వాత ఏఎన్ఎం ఆశా ద్వారా కానీ కూడా అక్కడ పంచాయత్ సెక్రటరీస్ ద్వారా ఇవి కూడా మనం అక్కడ పెడుతున్నాం. కాబట్టి మనం అర్లీగా వర్క్స్ ఉపాధి హామీ సంబంధించిన కూడా అర్లీగా వర్క్స్ స్టార్ట్ చేసి మళ్ళీ అర్లీగా కూడా క్లోజ్ చేయడానికి అది ఈజీఎస్ అధికారులు కూడా నేను ఇప్పుడు త్వరలోనే నెక్స్ట్ వీక్ ట్యూస్డే ఇట్లా మీటింగ్ పెట్టి కూడా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నాం. సో టెంపరేచర్స్ అన్ని కూడా రేజ్ అవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా మధ్యాహ్నం వేళలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళలేకుండా ఉండాలి. వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా ప్రికాషన్ తీసుకోవాలి. ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ తాగునీటి ఇబ్బంది ఉన్నప్పటికీ తమకు అధికారులకు సూచిస్తే వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాము. ఈజీఎస్ వర్కర్స్ ఏదైతే ఉపాధి హామీ కూలీలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అర్లీగా వెళ్లేందుకోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాం. పనులు అర్లీగా జరుగుతాయి. అదేవిధంగా వాళ్ళకి షెడ్ నెట్స్ కానీ ఇతర అవసరాలు తాగునీటి వసతి అన్ని కల్పిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, HNTV ఆదిలాబాద్.